నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. భారతదేశానికి ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే మన ఆర్థిక వ్యవస్థ బూమ్ అయ్యే సమయంలో వచ్చినప్పుడు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వరుసగా సంక్షోభాలు రావడం. ఒకప్పుడు దేశాలు పరస్పరం సహకరించుకొని ఒకరి ఆర్థిక వ్యవస్థను మరొకరు నిలబెట్టేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి దేశం ముందు మనం ఎలా బతుకుతామో చూద్దాం, మిగతా దేశాలు పోతే పోనీ అనే ధోరణిలో ఉన్నాయి. కానీ చైనా అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రపంచంలో ఎంతటి అశాంతి లేదు. అప్పట్లో శాంతి వాతావరణమే ఉండేది. దేశాలు పరస్పరం సహకరించుకునేవి. కానీ భారత్ ఎదుగుదల ప్రారంభం కావడానికి ముందే కరోనా మహమ్మారి, రష్యా యుక్రెయిన్ యుద్ధం, అలాగే ఇరాన్ పరిస్థితి వంటి ఎన్నో సంక్షోభాలు వచ్చాయి. ఇవన్నీ భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇంకా పెద్ద సమస్య ఏమిటి అంటే ఈ సంక్షోభాలు ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా మన దృష్టి మొత్తం ఇరాన్ యుద్ధం మరియు మిడిల్ ఈస్ట్ పరిస్థితులు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ సమస్యలపైనే ఉంది. కానీ ఇదే సమయంలో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా చాలా పెద్ద పరిణామం చోటు చేసుకుంది. అది ఆ యుద్ధాన్ని మరింత ప్రమాదకర దశలోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఆ విషయం గురించి కూడా ఇప్పుడు మాట్లాడదాం మనం. అలాగే ఇరాన్ భారత్లోని తాజ్మహల్ గురించి చేసిన వ్యాఖ్యలు, క్వాడ్పై వస్తున్న ఇన్సైడ్ సమాచారం, ఇంకా ప్రపంచ రాజకీయాలకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి మనకు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా భారత్లోని ఇరాన్ ఎంబసీ వ్యవహారంపై మనం మాట్లాడుకుంటే మీకు తెలిసిందే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. నిన్న ఆయన తన భార్యతో కలిసి తాజ్మహల్ని కూడా సందర్శించారు. అక్కడ తీసుకున్న ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అవి భారత్లో కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మార్కో రూబియో దంపతులు తాజ్మహల్ ముందు దిగిన ఫోటోలపై ఇరాన్ స్పందించింది. హైదరాబాద్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏమన్నారు అంటే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు నిజమైన చరిత్ర, ఆర్కిటెక్చర్, నిర్మాణ కళపై అవగాహన ఉంటే ఆయన తాజ్మహల్ ముందు ఫోటోలు దిగరాదు. తాజ్మహల్ను ఒక మొఘల్ చక్రవర్తి తన ఇరానియన్ భార్య ప్రేమలో నిర్మించాడు. దాన్ని ఇరానియన్ ఆర్కిటెక్ట్ అద్భుతంగా డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు అదే అమెరికా ప్రభుత్వం ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానని బెదిరిస్తుంది అని పేర్కొన్నారు. అంటే ఇరాన్ వాదన ప్రకారం తాజ్మహల్ భారతీయ కట్టడం కాదు అని, ఇరానియన్ వారసత్వానికి చెందినట్లుగా మాట్లాడుతున్నారు వారు. అందుకే మార్కో రూబియో అక్కడికి వెళ్ళకూడదని అంటున్నారు. ఇప్పుడు తాజ్మహల్కు భారతదేశం కంటే తామే పెద్ద యాజమాన్యులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన వార్త ఏమిటి అంటే, ఇరాన్ ప్రభుత్వం భారత్ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ మజీద్ తఖ్త్ రావాంచి నిన్న సాయంత్రం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీకి ఫోన్ చేసి మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై చర్చించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీని అర్థం ఏమిటి అంటే, అమెరికాతో జరగబోయే శాంతి ఒప్పందంలో ఇరాన్ భారత్ను కూడా సమాచారం లోపల ఉంచుతుంది అని, లేదా భారత్ ద్వారా అమెరికాకు ఏదైనా సందేశం పంపాలని చూస్తుంది. ఎందుకు అంటే ప్రస్తుతం మార్కో రూబియో భారత్లోనే ఉన్నారు. ఇక మరో కీలకమైన సమాచారం ఏమిటి అంటే, మార్కో రూబియో భారత పర్యటన తర్వాత నేరుగా ఆయన అర్మేనియాకు వెళ్తున్నారు. అక్కడ కూడా అర్మేనియా ప్రభుత్వంతో సమావేశం కానున్నారు. జనరల్గా అర్మేనియా భౌగోళికంగా ఇరాన్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇరాన్తో కూడా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. మరోవైపు భారత్ అర్మేనియా సంబంధాలు కూడా వేగంగా బలపడుతున్నాయి. అర్మేనియాకు భారత్ మంచి భారీ ఆయుధాలను కూడా సప్లై చేస్తుంది. ఇప్పుడు క్వాడ్ గురించి కూడా ఒక పెద్ద వార్త వినిపిస్తుంది. ఈ సంవత్సరం భారత్ క్వాడ్ లీడర్స్ సమ్మిట్ నిర్వహించకపోవచ్చనే సమాచారం కూడా వస్తుంది. అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలు భారత్కు రావడం లేదన్నమాట.
విదేశాంగ శాఖ సమావేశం తర్వాత క్వాడ్ చైర్మన్షిప్ను భారత్ ఆస్ట్రేలియాకు అప్పగించవచ్చనే డిఫెన్స్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుందనే సమాచారం. దీనికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ అని చెబుతున్నారు. ట్రంప్కు ఇప్పుడు క్వాడ్ ప్రాధాన్యత తగ్గింది అంట. ఆయన భారత్కు రావడానికి ఆసక్తి చూపడం లేదని కూడా సమాచారం. షెడ్యూల్ సమస్యలు, మధ్యంతర ఎన్నికల కారణాలను చూపుతూ అమెరికా ఈ సమ్మిట్కు దూరంగా ఉంటుందని అంటున్నారు. అసలు 2024లో భారత్ క్వాడ్ సమ్మిట్ని నిర్వహించాల్సి వచ్చింది. జపాన్, ఆస్ట్రేలియా నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్న అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ రాలేదు. ఇప్పుడు ట్రంప్ కూడా రావడం లేదు. అంటే వరుసగా 3 సంవత్సరాలు భారత్ని పట్టించుకోకపోతే భారత్ చైర్మన్షిప్ను ఆస్ట్రేలియాకు అప్పగించడం సహజమే. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధంపై ఒకసారి మనం మాట్లాడితే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి అనే విషయాలు వస్తున్నాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ నేరుగా మార్కో రూబియోకు ఫోన్ చేసి కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం యుక్రెయిన్ రాజధాని కీవ్లో డ్రోన్ల తయారీ, ప్రోగ్రామింగ్, యుద్ధ వినియోగానికి సంబంధించిన కేంద్రాలను గుర్తించామని, త్వరలో వాటిపై మేము భారీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించింది. అందుకే కీవ్లో ఉన్న విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటితో పాటు విదేశీ పౌరులు ఉంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని రష్యా సూచిస్తోంది. ఇంకా స్థానిక ప్రజలు కూడా సైనిక స్థావరాలకు, ప్రభుత్వ భవనాల దగ్గరకు వెళ్ళవద్దని కూడా హెచ్చరిస్తోంది రష్యా. ఇది సాధారణ హెచ్చరిక కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రష్యా కీవ్పై భారీ దాడులు చెయ్యనే లేదు. కానీ ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్ దాడుల వరకు వెళ్ళింది. అంటే ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక ఫైనల్గా భారత్ కూడా కీవ్లోని తన ఎంబాసీని ఖాళీ చేస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ విషయానికి వస్తే అమెరికా అతనికి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత ఆసిఫ్ మునీర్ నేరుగా చైనాకు వెళ్ళి షీ జిన్పింగ్ సమావేశంలో పాల్గొన్నాడు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో జరగబోయే శాంతి ఒప్పందంలో భాగంగా మిడిల్ ఈస్ట్లోని ముస్లిం దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతర్, పాకిస్తాన్ను, ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించి అబ్రహం అకార్డ్పై సంతకం చేయాలి అని ట్రంప్ షరతు పెట్టారు. అంటే ఇజ్రాయెల్ను అంగీకరిస్తేనే ఇరాన్తో శాంతి ఒప్పందం అన్నట్టుగా అమెరికా వ్యవహరిస్తోంది. ఇది ఒక రకంగా మిడిల్ ఈస్ట్ దేశాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఇక ఈ మొత్తం పరిణామాల్లో చూస్తే పాకిస్తాన్ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంది. ఎందుకంటే ట్రంప్ డిమాండ్ను తిరస్కరించడం ఆసిఫ్ మునీర్కు అంత ఈజీ కానే కాదు. ప్రస్తుత 24 గంటల్లో ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. దేశాలు ఒక్కోసారి తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఇంకొన్ని దేశాలు బహిరంగ ఒత్తిడికి గురిదిగుతున్నాయి. అందరూ తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఏ దేశానికి వెనుకబడకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. భారత విదేశాంగ విధానం, రక్షణ, ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ రాజకీయాలపై సరైన విశ్లేషణ అందించడం మా యొక్క లక్ష్యం. ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకండి. మరొక విశ్లేషణతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.